నమస్తే మేడం, అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఊరి పేరు, మీ ధ్యాన అనుభవాలు మా ప్రేక్షకులుగా పంచుకోండి మేడం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే మాస్టర్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రీసు గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నానండి. మీరు ఈఎంసీ ఛానల్ వారు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలండి. నేను ఈ ఉగాదికి అండి 1 year అయిందండి మెడిటేషన్లోకి వచ్చండి. లాస్ట్ ఇయర్ ఉగాది వేడుకలకు వచ్చినప్పుడు అండి మహాయజ్ఞానికి వచ్చినప్పుడు నాకు బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నాను. అప్పటికి 6 months నుండి బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉంటే ఎన్నో పెయిన్ కిల్లర్స్ అయ్యి వాడానండి. ఇంగ్లీషు మందులు వాడాను, హోమియోపతి మందులు వాడానండి. వాడితే ఇలా మా కొలికో కావిడి ఇలాగా వెళ్ళండి బాగుంటుంది, అసలు మీరు హాస్పిటల్ అంతా తిరుగుతున్నారంటే సరే చూద్దామనేసి, అసలు అప్పుడు నాకైతే పిఎంసీ ఛానల్ తెలియదండి, పత్రిసార్ కూడా తెలియదండి. సరే ఫస్ట్ టైం వచ్చి కూర్చున్నానండి. జ్ఞాన మహాయజ్ఞం జరుగుతుంటే అందులో కూర్చున్నానండి. కూర్చుంటే నాకు వెనకాల ఏదో బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువైపోయి ఎవరో ఇలా నొక్కుతున్నట్టు అనిపించిందండి. అప్పుడు వెంటనే లేచిపోయాను అనమాట అండి, తట్టుకోలేక. లేచిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా క్లాస్ జరిగిందండి. అక్కడ మాస్టర్ చెప్పారన్నమాట, పిరమిడ్ మాస్టర్ క్లాస్ చెప్పారు. ఏమనంటే, మీకు ఏదైతే ఫిజికల్గా సఫర్ అవుతూ ఉన్నారో మీకు ఈ మెడిటేషన్లో మీకు హీలింగ్ జరుగుతూ ఉంటుంది అని చెప్పారండి. అప్పటి నుంచి అయ్యో నేను అసలు తప్పని చేసాను, లేకుండా ఉండాల్సింది అనుకోండి. అప్పటి నుంచి అంత పెయిన్ వచ్చినా సరే అండి అసలు లేవకుండా మెడిటేషన్లోనే 1 hour 2 hours 3 hours మెడిటేషన్ చేయడం అది నేర్చుకున్నాను. ఇప్పుడైతే కంప్లీట్గా క్యూర్ అయిపోయిందండి. నేను ధ్యానం అది 2 పూట్ల 2 hours చేస్తూ ఉంటానండి. స్వాధ్యాయం అంటే మంచి పుస్తకాలతో పాటు మనల్ని మనం సవరించుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అనేసి ఆ పుస్తకాలు చదవటం అండి. పత్రిసారి చెప్పారు కదండి, ఏ వస్తే ఏ, బి వస్తే బి నేర్పండి అనేసి. అలాగే నాకు ఏది వస్తే అది రాని వాళ్ళకి కొత్త వాళ్ళకి చెప్పగలుగుతున్నానండి. అది పత్రిసారి దయండి. ఇంత గొప్ప అవకాశం నేను ఇన్నాళ్ళు అంటే ఏదో బ్రతికేసాం అంటే తింటాం, పడుకుంటాం, సంపాదించుకుంటాం, ఇదే అయిపోయింది. కానీ ఇప్పుడు జీవితం అంటే ఏంటి, జీవనాన్ని ఎలా సాగించాలి, జీవితాన్ని ఎలా సాఫల్యం చేసుకోవాలి, జన్మ రాహిత్య స్థితికి ఎలా చేరుకోవాలి అనేసి ప్రపంచ మానవాళ్ళందరికీ శ్రీకృష్ణ భగవానుడు ఎలా అయితే ప్రపంచానికి భగవద్గీతను అందించారో శ్రీకృష్ణుడిని బేస్ చేసుకుని మనందరికీను, శ్రీకృష్ణుడికి అయితే చెప్పక్కర్లేదు, అంత గొప్ప వ్యక్తి అండి ఆయన. అర్జునుడైతే మరి మన అందరికీ అందించడం కోసం అర్జునుడిని బేస్ చేసుకుని అందరికీ భగవద్గీతను అందించినట్టే శ్రీకృష్ణ పరమాత్మ మన ముందు నడిచే శ్రీకృష్ణ పరమాత్మకు పత్రిసారి మన అందరికీ దొరకడం మన అందరి యొక్క పూర్వజన్మ సుకృతం అనుకుంటానండి నేనైతేనండి. ఇంకా ఆయన మన మానవులకే కాకుండా ప్రతి జంతు జాతికి, పక్షి జాతికి, జలచరాలకి కూడా నిజంగా ఆయన ప్రాణభిక్ష పెట్టినట్టండి. ఆయన చెప్పేది శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు మారండి, శాకాహారులుగా మారండి, ధ్యాన జగత్తుగా మార్చండి. అదే ఆయన యొక్క ఆశయం అండి. ఆశయాన్ని ఆయన లేకపోయినా అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్లో మనం తీసుకున్న ప్రతి శ్వాసలో ఉన్న పత్రిసారండి. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆయన యొక్క ఆశయాలను అనుసరిస్తూ అవన్నీ చేస్తూ శాకాహారాలు చేస్తూ పిరమిడ్లు కట్టిస్తూ అండి చాలా సేవ చేస్తూ ఉన్నారండి. వాళ్ళు కూడా ప్రతి పిరమిడ్ మాస్టర్కి కృతజ్ఞత చెప్పుకుంటారండి ఈ ఈఎంసీ ద్వారానండి. ఎంతోమందికి తెలియని వాళ్ళకి కూడా ఎంతోమందికి అంటే పిఎంసీ అంటే అది ఆయన పత్రిసార్ యొక్క మానసపుత్రిక అన్నారండి. దాని ద్వారా ఎంతోమంది ధ్యానం తెలియని వాళ్ళు ఈ పాంప్లెట్స్ ద్వారా పిఎంసీ చూసి ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాల వాళ్ళు, ఎన్నో భాషల వాళ్ళు, అన్ని భాషల్లోనూ పత్రిసార్ నిజంగా గ్రేట్ అండి. ఆయన అంటే మన దేశం వాళ్ళే, మన భాష వాళ్ళే, మన వాళ్ళే కాకుండా అన్ని దేశాల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు పిఎంసీ చూడాలి, దాని ద్వారా ధ్యానంలోకి రావాలి, ధ్యానులుగా మారాలి, ధ్యానం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, వాళ్ళు సత్యవంతులుగా తయారయ్యి సత్య మార్గానికి వెళ్ళాలి, జన్మ రహస్య స్థితి చేరుకోవాలి. మేడం, మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు రోజు? మార్నింగ్ 2 hours చేస్తాను సార్, ఈవినింగ్ 2 hours చేస్తాను సార్. ఓకే, మీరు ముందు నుంచే మాంసాహారులు లేకపోతే? మేము విశ్వబ్రాహ్మణ్స్ సార్ అని క్యాస్ట్ తీసుకురాకూడదు కాబట్టి మేము ముందు నుంచి వెజిటేరియన్స్, శాకాహారులే. ఓకే, మీరు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం గురించి చెప్పండి మేడం, మీ అనుభవం. అండి మాకు పాలకొల్లో అయ్యప్ప స్వామి గుడి దగ్గర పిరమిడ్ ఉందండి. 2 to 5 3 hours అక్కడ చేస్తాను సార్. అప్పుడు జానప్రసాదం ఈ ఫ్రూట్స్ ఇస్తారండి. తర్వాత ఈవినింగ్ 7 to మార్నింగ్ 6 మళ్ళీ పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం కూడా చేస్తాను సార్. మాకు కలగంపూడి చించినాడు రాంభద్రరాజు గారు ఒక ఆయన ఉన్నారండి.
మీలాగా ఆయన కూడా అన్ని కండక్ట్ ఇక సామూహిక ధ్యానం చేస్తుంటే మీకు ఏం మార్పు గమనించారు మేడం? చాలా అండి అద్భుతంగా. అంటే జీవితం అంటే ఇలా ఉంటుంది, ఇన్నాళ్ళు ఎందుకైనా వ్యర్థం చేసుకున్నాము అనేసి జీవితం అంటే మాకు ఒక లైఫ్ ఒక హ్యాపీగా జరుగుతుందండి. చాలా ఆనందంగా. అంటే ఇన్నాళ్ళ నుంచి దుఃఖం వచ్చింది అనుకోండి, చిన్న దుఃఖమైన ఘోరంతని కొండంతలుగా ఫీల్ అయిపోయేవాళ్ళండి. ఇప్పుడైతే వస్తూ ఉన్నాయండి, కానీ అది ఏమవుతుందంటే టీజీగా తీసుకోగలుగుతున్నామండి. సరే వచ్చింది, ప్రతిసారి చెప్పారు కదండి, ఏదొస్తుంది రాని, ఉంటే ఉండని, పోతే పోనీ అన్నట్టు. ఏది జరిగినా మన మంచికి, నెగిటివ్లో కూడా పాజిటివ్ ఎత్తుకుందాం, సరే మనకు ఒక పాఠాన్ని నేర్పడానికి వచ్చిందేమో ఇది అనేసి అండి. మా హస్బెండ్ కూడా చాలా సహకరిస్తారండి. ఆయన రాకపోయినా నన్ను బస్ స్టాండ్లో దించడం, ఎక్కడ 4 వారాలు ఉంటే 4 వారాలు, 5 వారాలు ఉంటే 5 వారాలు మెడిటేషన్కి వెళ్ళిపోతాం, పిరమిడ్ మెడిటేషన్కి క్లాసులు వినడానికి వెళ్తూ ఉంటామండి. నేను నోట్స్ రాసుకుంటూ ఉంటానండి. మీరు శాకాహార ర్యాలీకి వెళ్తారా మేడం? శాకాహారాలకి మధ్య మా ఊర్లో కూడా జరిగిందండి. మా అమ్మగారు జున్నూరు అండి, మా ఊరు కాదలో జరిగిందండి. మా అమ్మగారు జున్నూరులో జరిగిందండి. ర్యాలీ చేస్తుంది ఎట్లా ఉంది మేడం? చాలా హ్యాపీగా ఉందండి. అంటే మన వల్ల ఒక్కళ్ళు మారినా, ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి మన ఎక్స్ప్లెయిన్ కాంప్లీట్ ఇవ్వండి, ఒక్కళ్ళు మారినా కూడా మనకి ఎంతో ఆనందం కదండి. మాది జున్నూరు అండి. అక్కడ ఒక మాస్టర్ ఉన్నారండి, ఆయన ప్రతి క్లాస్ రూమ్ కూడా పిరమిడ్ షేపులోనే కట్టేశారు. ర్యాలీ చేస్తుంటే అందరూ వింటున్నారా మేడం? వింటున్నారండి. మనం చెప్పడం మనకు అర్థమండి, వింటారు. అంటే ఆచరించకపోవడం అనేది వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి వాళ్ళకి, అంటే కర్మను తగ్గం చేసుకోవాలి, ఎలా చెప్తున్నారు అనేసి వాళ్ళు రావాలనే వాళ్ళు వస్తారు. చెప్పడం మనకు అర్థమేం కదా సార్, అందుకని చెప్పగలుగుతున్నానండి. మీరు చిన్నపిల్లలకి ధ్యానము నేర్పించారా? స్కూల్కి స్కూల్స్కి వెళ్తున్నాను సార్. ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళానండి, కాన్వెంట్ స్కూల్కి వెళ్ళానండి. నేను చెప్పానండి 25 years టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నానండి. అంటే ప్రాపంచిక టీచింగ్ అండి. ఇప్పుడు ఆధ్యాత్మిక టీచింగ్లోకి నాకు తెలిసింది, అంటే ఘోరంతగా నాకు తెలుసుకోవాల్సింది ఇంకా కొండంత ఉందండి. ఆ ఘోరంతదే చెప్పగలుగుతున్నాను. ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్కి, ఎలిమెంటరీ స్కూల్కి, ఇప్పుడైతే హై స్కూల్కి కూడా వెళ్ళానండి. లాస్ట్ 3 days కూడా హై స్కూల్కి వెళ్ళి చెప్పొచ్చాను సార్. ఇంకా హాఫ్ డే స్కూల్స్ కదా, నెక్స్ట్ ఇయర్ నుంచి చెప్దాం అంటున్నారు. అన్ని స్కూల్స్కి వెళ్ళడం, పాంప్లెట్స్ ఇవ్వడం, నాకు కొంచెం ఒక 1/2 an hour అవకాశం ఇవ్వండి సార్ అనేసి నేను రిక్వెస్ట్ చేయడం. సరే మీరు ఎప్పుడైతే అప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చి చెప్పండి సార్, నేను వస్తాను, ఎనీ టైం అవైలబుల్లో ఉంటాను సార్ అని చెప్పడం అండి. నాకు ఎంతో హ్యాపీ అనిపిస్తుందండి. అందరూ కూడా అంటారండి, మీరు షార్ట్ టైంలో వచ్చినా కానీ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి అని నాకు తెలిసిన పిరమిడ్ మాస్టర్స్, నేను తెలిసిన పిరమిడ్ మాస్టర్స్ అంటూ ఉంటారండి. అది నా గొప్పతనం కాదండి, నేను ఈ విధంగా ఉపయోగపడుతున్నాను అనేసి నేను ఆనందపడుతున్నాను. మీరు 3వ నేత్రం, దివ్య నేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం? గురువులను చూడటం కానీ, దేవతలను కానీ? ఏం లేవు కానండి, శ్రీకృష్ణుడు అన్నట్టుగా యద్భావం తద్భావత అన్నట్టుగాను నేను ఏదైతే అనుకుంటున్నానో అవి మట్టికి సక్సెస్ఫుల్ గా నెరవేరుతుందండి. ఎనీథింగ్ కావచ్చండి. థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం అటువంటి అయితే ఇంకా నేను అనుభవం ఇంకా ఫేస్ చేయలేదండి అది. ఓకే. ఇక్కడ వశిష్ఠ గౌతమి దగ్గర ఏర్పాట్లు, ధ్యానం ఎట్లా ఉంది మేడం? నిజంగా అండి, ఇంత అందంగా ధ్యానం చేస్తున్నాము, తర్వాత అక్కడ అంత అమృతమైన ఆహారం తింటున్నామంటే అండి, దీని వెనకాలండి ఎంతమంది కృషి ఉందండి, ఎంతమంది సేవ ఉంది, ఎంత పిరమిడ్ మాస్టర్స్ సేవ ఉందండి. అది సేవ అనేది కష్టంగా భావిస్తే అది శ్రమ అవుతుంది, కానీ ఇష్టంగా చేస్తే అది సేవ అవుతుందండి, అది కృషి అవుతుందండి. నిజంగా ఇంతమంది సేవ చేసిన వాళ్ళందరికీ నిజంగా అభినందించాలండి. వీళ్ళు మనం ఇంతలా కూర్చున్నామంటే అండి, ఇంతలా ఆనందంగా తింటున్నామంటే అండి, వీళ్ళు ఎన్ని నెలల నుంచి తపస్సు చేసి ఉంటారండి, తపన పడి ఉంటారండి. ఈ రోజుకి ఇలా మేమందరూ ఇలా అంతమంది, అన్ని వేల మంది మెడిటేషన్ చేసుకుంటానికి ఏంటి, వీళ్ళ స్నానాలు ఏర్పాట్లు ఏంటి, అక్కడ వంట దగ్గర ఏంటండి అంతమందికి వండడం, వడ్డించడం, సేవ చేయడం, వేడివేడిగా అన్ని రకాల వెరైటీస్ తోటి, ఫ్రూట్ లేకుండా, స్వీట్ లేకుండా భోజనమే పెట్టరండి. ఇంత అద్భుతంగా అమృతమైన ఆహారం తింటున్నామంటే అండి, ఆ వంట చేసే వాళ్ళకి లాస్ట్ స్టేజ్ మీద చెప్దాం అనుకున్నానండి. ఈ మీ ఏఎంసీ ఛానల్ ద్వారా ఇప్పుడు చెప్పగలుగుతున్నానండి. వాళ్ళందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి. నిజంగానండి. మీరు ఇప్పుడు ఎక్కడెక్కడ యజ్ఞాలకు వెళ్ళారు మేడం? యజ్ఞాలంటే బంటుమిల్లి వచ్చానండి, ఎక్కడికి వచ్చానండి. యజ్ఞాలు కాకపోయానండి, ఎక్కడెక్కడ పిరమిడ్ ఉంటే మానస సరోవరం, తర్వాత ఏమో ఎక్కడుంటే అక్కడండి, దారపల్లి, మాకు లోకల్లో ఉండండి, వీరవాసరం అని, బ్రాహ్మణ చెరువు అని, పెళ్లిమెంటర్ అని, భీమవరం అని, రాఘవరావు క్లాస్కి అది వెళ్తూ ఉంటామండి. 3 months వెళ్ళామండి కంటిన్యూగానండి. మౌన ధ్యానాలు చేశారా మేడం? మౌన ధ్యానాలు అంటే అండి మీ దగ్గరకు వచ్చామండి. మేమైతే మీ దగ్గర ఏంటి మేడం, చెప్పండి మేడం. నేనైతే అండి ఎవ్రీ మండే మౌనం ఉండేదాన్నండి, మాట్లాడకుండా 24 hours. ఇవాళ మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మౌనంగా ఉండేదానండి. అప్పుడు మా ఊర్లోనూ ఎవరన్నా చెప్తూ ఉంటే సైజ్ చేయడం, పేపర్ మీద రాసి చూపిస్తూ ఉంటే, ఎప్పుడో మా చిన్నప్పుడు ఎప్పుడో ఎవరో మౌనంగా ఉంటుంటే విన్నాం, మళ్ళీ ఇప్పుడు వింటున్నాం ఇలా శారద అని అనేవారండి. నా పేరు శారద, మేము కాదు నుంచి వచ్చామండి. ముందు డేట్ చెప్పిన ఈ సంతోషం వల్ల నేను మిస్ అయ్యానండి.
అనేసి మౌనంగా ఉండేదానండి ఎవరి మండే అండి. మరి ఈ మధ్యలో కొంచెం కొంచెం ఫుల్ డే వర్క్ షాప్లు, హాఫ్ డే వర్క్ షాప్లు చేస్తున్నప్పుడు మరి మాట్లాడాలి కదండి. ఇంకా ఆ రోజు ఈ రోజు అని పెట్టుకోకుండా ఎప్పుడు అవకాశం ఉంటే ఆ రోజుల మట్టుకు మౌనంగా ఉంటున్నానండి. అంటే మేము ఇద్దరం ఉంటాం, మా హస్బెండ్ మేమే ఉంటామండి. ఆయన వర్క్ వెళ్ళిపోయిన తర్వాత ఇంక మాట్లాడుతూ ఏముండదు కదండి. యూట్యూబ్లో పెర్బెంట్ మాస్టర్స్ అవి వినడం, సందేశాలు వినడం, తర్వాత బుక్స్ అండి, ఆధ్యాత్మిక బుక్స్, మిలరప్ప జీవిత చరిత్ర, పూర్ణాత్మ, మరణమ్మోదనం, ఇటువంటి అన్ని. నాళ్ళు మనం బాధపడేవాళ్ళం, అయ్యో చనిపోయారు అని. చనిపోయారంటే చచ్చిపోయారని అర్థంగా తీసుకున్నాను. చనిపోయారంటే పైకి పోయారు అనేసి. నేను ఇప్పుడు కాదని నుంచి వచ్చాను, మళ్ళీ కాజే వెళ్తాను. అలాగే మనం అక్కడ పూర్ణాత్మ నుంచి, అంశం నుంచి వచ్చాం, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. అసలైన ప్లేస్ మంది అదే. ఇక్కడంతా జీవితం అంతా నాటక రంగం, ఇది ఒక పాఠశాల, నేర్చుకోవడానికి వచ్చామని పత్రిసారి ద్వారా అన్నీ తెలిసినండి. అది ఎంతమంది వరకు తెలియదండి. దాన్ని మరణించు బుక్లో కూడా మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము, మళ్ళీ జన్మ ఎలా తీసుకుంటాము అంతా కూడా బుక్లో ఉందండి. అక్కడ రకరకాల పుస్తకాలు చదవడం, రకరకాల ఊళ్ళు వెళ్ళడం, రకరకాల పిరమిడ్లు చూడడం నాకైతే ఇంకా చాలా హ్యాపీగా ఉందండి. మా రిలేటివ్స్ కూడా అంటారు, శారద ఇంతవరకు మనలో ఎవరు రాలేదు, నువ్వు వచ్చావు ఆధ్యాత్మంలోకి, చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాను. ఎన్నో తెలియని విషయాలు తెలిసిందంటే అందరికీ చెప్తాను అనమాట అండి విషయాలన్నీ కూడా. మార్నింగ్ చెప్పారండి ఆయన శ్రీకృష్ణుడు, నిన్న చెప్పారు కదండి కృష్ణుడు భగవద్గీతలో ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోమన్నాడు కదా మేడం. అవునండి. మీరు ఆ ఉద్ధరించుకునే ప్రయత్నంలో ఉన్నారా, ఉద్ధరించేసుకున్నారా? ఉన్నాం సార్. అంటే పూర్తిగా అనేసి నేనైతే చెప్పలేనండి. వద్దని అంటే మన యొక్క ప్రయత్నం ఇంకా కొనసాగుతూ ఉందండి. అంటే ఇంతవరకు ఎలా అయితే అంటే మనలో కూడా దేవుడు ఉన్నాడు, మనం ఒక దేవుడి నుంచి మనం సృష్టించబడ్డాం కాబట్టి మనలో కూడా దేవుడు ఉన్నాడు అని అంటే ఉద్ధరించుకుంటాం. అంటే అదే ఎవరి దీపాన్ని ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి, ఎవరి జీవితాన్ని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంది, ఎవరి రాత మన నోటి మాట మన రుచి రాత అని చెప్పారు పత్రిసారండి. ఆ ప్రయత్నంలో ఉన్నానని నేను అనుకుంటున్నాను. సక్సెస్ఫుల్గా నేను చెప్పలేండి, ఎందుకంటే ఎంతో మంది సిద్ధులు యోగులు అలా ఉన్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే ప్రయత్నంలో ఉన్నానండి. ఏదైతే అంటే మా సజ్జన సాంగత్యం చేయడం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా మనం ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, అలాగే ఆహార వ్యవహారాలు అవి కూడా చెందటం అండి. నేనైతే శాంతంగా నాకు తెలిసిన దాంట్లో ధర్మబద్ధంగా ఉంటున్నానని అనుకుంటున్నానండి. నాకు తెలిసినంతగా వాక్కు ద్వారా కావచ్చు, అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, సేవ ద్వారా కావచ్చు, నాకు చేయగలిగింది నేను చేస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మా అహింసా ఛానల్కి వచ్చి మీ యొక్క చక్కటి జ్ఞానాన్ని బోధించేందుకు మీకు అహింసా ఛానల్ తరఫున ధన్యవాదాలు. మా అహింసా మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ మేడం.